కూర్చోండి, కూర్చోమని. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పి, ఈరోజు ముఖ్యంగా ఒక విషయంపై మాట్లాడాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ముఖ్యంగా కేవలం రాజకీయంగా అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి, అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని ఇబ్బంది పెడితే ఈ దెందులూరు నియోజకవర్గంలో మేము పెత్తనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన. ఏదో ఒక విధంగా అబ్బాయి చౌదరిని తప్పిస్తే చాలు అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. లేకుంటే ఒక శాసనసభ్యుడిగా చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక మాజీ శాసనసభ్యుడైనటువంటి నన్ను నిన్న పబ్లిక్ మీటింగ్లో అబ్బాయి చౌదరి ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటిని ముట్టడించండి, అక్కడే వంట వార్పు చేసుకోండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు ప్రకటిస్తున్నాడంటే, అదేవిధంగా అనేక బెదిరింపులు నిన్నటి నుంచి చూస్తున్నాం. అనేక రకాలుగా ఈరోజు నన్ను బెదిరించేటువంటి ప్రయత్నం, అబ్బాయి చౌదరిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది నియోజకవర్గంలో. ఇటువంటికి ఏటికి మేము భయపడం, మేము ఒకటే చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఇక్కడ మీటింగ్, రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి మీటింగ్లో ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే, ఏలూరులో పెట్టుకుంటే అక్కడ చేయనీయకపోతే తెచ్చి ఇంటికాడ కార్యక్రమం చేయటం జరిగింది. మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా ఇక్కడికి తరలి రావటం జరిగింది. ఇవన్నీ కూడా ఓర్చుకోలేక ఈరోజు డైరెక్ట్గా ఒక శాసనసభ్యుడిగా హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మాజీ శాసనసభ్యుడి ఇంటి మీదకి దాడి చేయండి అని ప్రకటించడం ఎక్కడన్నా ఉందా? ఏంటి దారుణం? నేను ఈరోజు అడుగుతూ ఉన్నా, ఈరోజు రాజకీయాల్లోకి అబ్బాయి చౌదరి వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు మంచి చేయాలి, ఏదో ఒక సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో 4 దశాబ్దాలుగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఏదో ఒక విధంగా దెందులూరు నియోజకవర్గానికి మంచి చేయాలి, కొటారి కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకు మంచి చేయాలి అని చెప్పి మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి ఈ రాజకీయంలోకి వద్దాము, ఇక్కడ ప్రజలకు మంచి చేద్దామనేటువంటి ఆలోచనతో వచ్చా. అదేవిధంగా వచ్చాను, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీర్వదించారు. 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా చేసేటువంటి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా అనునిత్యము కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, సంక్షేమంగా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని అనేక గొప్ప కార్యక్రమాలు ప్రజల దీవెనలతో మా కార్యకర్తల కృషితో చేయటం జరిగింది. ఎక్కడా కూడా ఈరోజు చెప్తూ ఉన్నా, అబ్బాయి చౌదరి రాజకీయాల్లోకి ఎక్కడ డబ్బు సంపాదించడానికి అబ్బాయి చౌదరి రాజకీయాల్లోకి రాల, అవసరం కూడా లేదు. ఈరోజు అబ్బాయి చౌదరి ఏ ఒక్క వ్యక్తి దగ్గర ఈ దెందులూరు నియోజకవర్గంలో ₹1 కూడా తీసుకున్నటువంటి ఆలోచన లేదు, ఎప్పుడు ₹1 ఎవరి దగ్గర తీసుకోలే. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను, చదువుకుని వచ్చినటువంటి నేను, నాకేం అవసరం? ఈరోజు నాకున్నటువంటి పరిశ్రమలు నాకున్నాయి, నాకేం అవసరం ఈ రాజకీయాల్లోకి రావటం? ప్రజలకు సేవ చేయాలి, మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాలకు అండగా ఉండాలి, మా గ్రామాలు అభివృద్ధి చెందాలనే వాళ్ళ ఆలోచనతో రాజకీయంలోకి వచ్చా. ఈరోజు 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఎవరొచ్చినా కూడా అన్న, తమ్ముడు అని చెప్పి పలకరిస్తూ అందరినీ పిలిచి రాజకీయం చేశారు. ఈరోజు ఆ రాజకీయం కూడా నాకు చేయటం చేత కాలేదనిపిస్తుంది. ఈరోజు చూస్తూ ఉంటే, పరిణామాలు చూస్తుంటే, నేను అతి మంచితనమే మా చేతగానితనం అయిపోయింది. ఈరోజు మొన్న కూడా చెప్పా, ఎవరు వచ్చినా వాడు తెలుగుదేశమా లేకపోతే వారు వేరే పార్టీయా అని తెలియక అనేటువంటి భావన లేకుండా కూర్చోబెట్టి కాఫీ తాగిచ్చి ఎవరొచ్చినా పని చేయాలి, నేను చేయగలిగినటువంటి పనులు చేశాను. అన్నీ చేశానంటే చేయలేకపోయి ఉండొచ్చు. మా కార్యకర్తలందరికీ న్యాయం చేశామంటే చేయలేదు. మాకున్నటువంటి పరిస్థితుల్లో మా కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని నన్ను ఏ గ్రామానికి వెళ్ళినా కూలి పని చేసుకొచ్చి చిన్న చిన్న కార్యకర్తలు
వాళ్ళకు వచ్చిన కూలి డబ్బులతో అబ్బాయి చౌదరి అని వచ్చాడని చెప్పి బిర్యానీ వండి పెట్టినటువంటి కార్యకర్తలకు కూడా మా ప్రభుత్వంలో మేము న్యాయం చేయలేకపోయాం, వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టలేకపోయాం. వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఎస్సీబీలని అయ్యని ఇయ్యని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేటువంటి పరిస్థితి కూడా అన్ని విధాలుగా అన్ని రకాలుగా అండగా నిలబడలేకపోయాం. అది మా చేతకానితనంగానే భావిస్తూ ఉన్నా. రాజకీయంలో అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేర్చుకుంటూ ఉన్నాం అవన్నీ కూడా. కానీ ఈరోజు బాధ వేస్తూ ఉంది రాజకీయం. ఈరోజు నిజంగా ఈ నియోజకవర్గంలో చూస్తే ఓడిపోయినటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే బాధేస్తుంది. ఇదేనా రాజకీయం అంటే? ఇందుకైనా రాజకీయాల్లోకి వచ్చాము మేము? ఇందుకైనా అన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యాపారాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాం, కుటుంబాలని పిల్లల్ని. ఈరోజు నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు మా అబ్బాయికి 1 సంవత్సరం అనుకుంటా వయసు, 2 సంవత్సరాల వయసు. అంత చిన్న పిల్లల్ని కూడా వదిలి నేను రాజకీయంలో అన్నిటిమో రాజకీయంతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను తప్ప కుటుంబంతో స్పెండ్ చేయలేదు. ఎప్పుడు కుటుంబంలో ఎదుగుతున్నటువంటి పిల్లల్ని సాయంత్రం వెళ్ళి పిల్లలతో కూడా గడిపేటువంటి సమయం లేకుండా పాదయాత్రలని గడప గడపలనేటువంటి నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాం. ఈరోజు బాధ లేదు నాకు. అబ్బాయి చౌదరి నియోజకవర్గానికి మంచి చేశాడు. ఈరోజు ఈ నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత అయినా అబ్బాయి చౌదరి చేసినటువంటి మంచి ఈ నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కనపడుతుంది. కానీ ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని ఒక్కడిని తప్పిద్దామనేటువంటి ఆలోచన, ఏదో ఒక విధ వేదన గురి చేద్దామనేటువంటి ఆలోచన ఒక శాసనసభ్యుడిగా నేను చేస్తే ఈరోజు నా ఇంటి ముందుకే వచ్చి నా ఇంటి పక్కనే పెట్టి ఇక్కడే వంట వార్పులు పెట్టి డప్పులు కొట్టి ఇక్కడే నా ఇంటి మీద రాళ్ళు వేసేటువంటి ప్రయత్నాలు, ఈ నియోజకవర్గంలో మన కార్యకర్తల యొక్క అనేక కష్టాలు పెట్టడం, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయటం, పెట్రోల్ బంకులు తగలబెట్టడం, చెరువులను ఈరోజు చెరువులను ఆక్యుపై చేసుకోవటం, పొలాలను ఆక్యుపై చేయటం ఏ రోజన్నా ఉందా ఈ నియోజకవర్గంలో? మీ దగ్గర ఉన్నటువంటి 5-10 మందో చెంచగాల్ని రౌడీ షీట్ నా కొడుకులు తెచ్చి ఈరోజు తోటల్లోకి పంపించేటువంటి సంప్రదాయం ఎక్కడన్నా ఉందా? ఎన్నిటికి మేము భయపడిపోవాలా? నేనేం భయపడను, మీకు ఇదే తెలియజేస్తున్నా. మీరు ఎంత అనగదొక్కదామని చూసినా తప్పకుండా కాలమే దానికి సమాధానం చెప్తుంది. నేను ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నా, అంటే మా నియోజకవర్గంలో ఉన్నట్టు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని తప్పించాలి, కొటారి కుటుంబాన్ని తప్పించాలి రాజకీయంగా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. కానీ నిజంగా ఈరోజు ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఇంతమంది అభిమానులను సాధించాం. ఒక పక్క పోలీసులు వెళ్ళొద్దు 144 సెక్షన్ పెట్టానన్నా కూడా తోటల్లో నుంచి ఏటు వైపు నుంచి నడవలేనటువంటి వ్యక్తులు, పెద్దలు సూరిబాబు గారు లాంటి వాళ్ళు షుగర్ పేషెంట్ అయి ఉండి నడవలేకపోయినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు తోటల్లో నుంచి ఆయన నడుచుకుంటూ లోపలికి వచ్చి బాబు అంటే నిజంగా కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. నాకు ఆపుకున్నా. నేను ఏం చేసి మీ రుణం తీర్చుకోగలుగుతానో లేదో నాకు తెలియట్లే. ఈరోజు ఇంతమంది ఈరోజు పోలీసులు వద్దని చెప్తున్నా, లేదు అబ్బాయి చౌదరి అన్న మీద దాడి జరగబోతుంది, అన్న ఇంటి మీదకి దాడి చేస్తారంట అని తెలిసి ఈరోజు మీ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున ఈరోజు మరొకసారి నిజంగా బాధతో చెప్తున్నా, మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో తెలియట్లా. తప్పకుండా ఇక్కడికి వచ్చినందరికీ పేరున నమస్కారాలు తెలుపుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు అబ్బాయి చౌదరి ఈ కొల్లేరు ప్రాంతం అని మీరు ఏదైతే చెప్తున్నారో పెదవేగి మండల వాసులను అడుగుతున్నా, ఏ ఒక్క పెదవేగి గ్రామంలో ఏ ఒక్క పెదవేగి మండలంలో ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా అబ్బాయి చౌదరి ₹1 తీసుకున్నాడా 5 సంవత్సరాల్లో? దెందులూరు మండలంలో ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా ₹1 తీసుకున్నాడా? పెదపాడు మండలంలో ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా అబ్బాయి చౌదరి ₹1 తీసుకున్నాడా? ఏలూరు మండలంలో కూడా అబ్బాయి చౌదరి ఈరోజు చెప్తున్నా, నేను కానీ నాన్న కానీ ఈ కొల్లేరు ప్రాంతంలో ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క గ్రామానికి కానీ ₹1 కూడా బాకీ లేవని చెప్తూ ఉన్నాయి ఈరోజు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు బాధ కలిగిస్తూ ఉన్నాయి, నిజంగా బాధ కలుగుతూ ఉన్నాయి. ఇదేనా రాజకీయం అని అనిపిస్తూ ఉంది. నేను ఈరోజు చెప్తూ ఉన్నా, ఈరోజు మీడియా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉన్నా, అబ్బాయి చౌదరి మరొకసారి చెప్తున్నా,
ఏ కొల్లేరు ప్రాంతంలో ఏ ఒక్కరికి అన్యాయం అబ్బాయి చౌదరి చేయలే. చేతనైతే మంచి చేశా. ఏ కొల్లేరు ప్రాంతంలో ఎవరు వచ్చినా మంచి చేశా. కొల్లేరు ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి మా నాయకులందరం కూడా కలిసిగట్టిగా పనిచేసాం. అక్కడ త్రాగునీటి సమస్య ఉంటే త్రాగునీటి సమస్య తీర్చాం. విద్యుత్ సమస్య అంటే సబ్స్టేషన్లు కట్టి విద్యుత్ సమస్య తీర్చాం. ఏలూరు కైకలూరు రోడ్డు అధ్వానంగా ఉందని నన్నే వందల మంది ఫోన్లు చేసి బూతులు తిడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించాక అక్కడ రోడ్డు వేయించాను ₹1,00,00,000 పెట్టి. ఏలూరు కైకలూరు రోడ్లో 40 సంవత్సరాలు వెళ్ళినటువంటి బ్రిడ్జిలు కట్టించాను. చాటపర్రి నుంచి పైటి చింతపాడు వరకు రోడ్లు వేయించాను. ఆ గ్రామాల్లో బడులు రూపురేఖలు మార్చా, హాస్పిటల్స్ కట్టించా. ఇవన్నీ కూడా కొల్లేరు ప్రాంతంలో నేను చేశా. పేదవారికి ఇళ్ల స్థలాలు లేకపోతే పొలాలు కొని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పొలాలు కొని ఇళ్ల స్థలాలు ఇచ్చా. అదే నేను చేసిన పాపం. ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? పత్తికాలంక గ్రామంలో 900 ఎకరాలు ఎటువంటి ఇబ్బందుల్లో మీరు ఉన్నారు? నేను కొల్లేరు ప్రాంతంలో నేను వచ్చినప్పుడు ఎంతమంది మీద రౌడీ షీట్లు ఉన్నాయి? ఎంతమంది ఆ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతమంది ఆ పత్తికాలంక ఒక గ్రామంలో గ్రామాలు విడిచి ఎంతమంది ఎన్ని బయట గ్రామాల్లో ఉన్నారు మీరు? అటువంటి పత్తికాలం గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నా. నేను కూడా మీ పిల్లవాడితో సమానం. ఈ పత్తికాలంక గ్రామాన్ని దత్తత తీసుకుని మీకు తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పా. ఎస్సీ సొసైటీలకి బీసీ సొసైటీలని మొత్తం అందరికీ కూడా న్యాయం చేశా. ₹1 చిల్లిగవ రూపాయి నేను ఆ పత్తికాలంక గ్రామంలో కానీ ఏ గ్రామంలో తీసుకున్నానని రుజువు చేయండి. రాజకీయం మానేసి ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నేను కానీ మా కుటుంబం కానీ రాజకీయం నుంచి తప్పుకుంటాం. రుజువు చేయండి. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం చెప్తామని చెప్తూ చాలా బాధ కలుగుతూ ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, గతంలో జరిగినటువంటి పరిణామాలు ఈరోజు అందరికీ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు. ఈరోజు ఈ మాట నేను ఎవరికి చెప్తూ ఉన్నానంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అంతేకాకుండా తెలుగుదేశం నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడలో పోలీస్ వారు కూడా ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అభిమానంతో అబ్బాయి చౌదరి దగ్గరికి వ్యక్తులు వస్తూ ఉంటే పాపం వాళ్ళని కూడా ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఏదో గొడవ జరిగిపోద్దని చెప్పి రాత్రుల నుంచి ఇక్కడ ఉండి ఎంతమంది పాపం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గ్రామాలన్నీ కూడా ఉండి ఇక్కడ మమ్మల్ని కాపాడాలని, మనందరికీ న్యాయం చేయాలని నిలబడుతూ ఉన్నారు. వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి కాదనట్లా. అయినా ఇక్కడ గొడవ జరగకూడదని ఈరోజు ఎస్పీ గారు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి పోలీస్ వారందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నా, అబ్బాయి చౌదరి కానీ మా తండ్రి గారు కానీ ఈరోజు కొల్లేరు ప్రాంతంలో మీరు ఈరోజు నా మీద బురద చల్లుతూ ఉన్నారు. కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మీరు జరిగేటువంటి రాజకీయ క్రీడ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్న గొడవ ఎవరికి? అబ్బాయి చౌదరికి చింతమనేని ప్రభాకర్ మధ్య జరుగుతున్నటువంటి గొడవ. జరుగుతున్నటువంటి కేవలం అబ్బాయి చౌదరికి చింతమనేని ప్రభాకర్కి మధ్య జరుగుతున్నటువంటి గొడవ, వీళ్ళిద్దరికీ గొడవ. రాజకీయ వైరం, సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజకీయ వైరం ఇప్పుడు కాదు. ఇదే ఇంట్లో ప్రభాకర్ వచ్చేవాడు, ఇదే ఇంటికి ప్రభాకర్ వచ్చినటువంటి అనేక సందర్భాలు నాకు తెలుసు. పిన్ని అని పిలిచి మా అమ్మ దగ్గరికి వచ్చిన టీ తాగి పిన్ని భోజనం పెట్టని చెప్పి అమ్మ దగ్గరికి వచ్చిన భోజనం పెట్టించుకున్న సందర్భాలు 100 తెలుసు నాకు. బాబాయ్ అని దగ్గర నాన్న దగ్గరికి వచ్చినటువంటి సందర్భాలు గతంలో కూడా తెలుసు. నువ్వు ఎంపీపీ కూడా అవటం కూడా మా కుటుంబంలో భాగమై ఉంది. అప్పుడు అది రైటో రాంగో అని నేను మాట్లాడట్లేవు, తెలుసు నాకు. అదే కుటుంబంలో అదే పిన్ని ఇంట్లో ఉంటే, అదే బాబాయ్ ఇంట్లో ఉంటే వాళ్ళ వయసును కూడా మరిచి రాజకీయ క్రీడ వాడుతూ ఉన్నాం. ఆరోగ్యం బాగోక హార్ట్ పేషెంట్ అయి ఉండి ఆయన ఇంట్లో ఉంటే కూడా తప్పకుండా రాజకీయంగా నీకు నాకు విరోధం ఉంది.
నాన్న 2009లో పోటీ చేశాడు. రాజకీయ విరోధం, నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, నీ సిద్ధాంతం వేరు, నేను ఒక పార్టీలో ఉన్నా, నా సిద్ధాంతం వేరు. మన ఇద్దరికీ రాజకీయ విరోధం ఉంది, కాదనట్లా. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలో? ఈరోజు కొల్లేరు ప్రాంతంలో కొల్లేరు గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి, కొల్లేరు గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు అటు ఇబ్బంది పడుతున్నారు, ఇటు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. పడతలేదా? నువ్వు బెదిరించి మరీ పాపాలని ఈరోజు ఇక్కడ రప్పించాల్సిన ఆవశ్యకత నీకు ఉండట్లేదా? మీ మనస్సాక్షిని అడుగుతూ ఉన్నా, మీరు చేసేది కరెక్టేనా? మీ కొల్లేరు గ్రామంలో ఈరోజు ఎవరైతే ఎక్కడ పెట్టారో, ఏలూరులో కోట దెబ్బ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పక్కను ప్రతి ఒక్క చెల్లిని అడుగుతున్నా, అభయ్ చౌదరి మీకు బాకీ ఉన్నాడా? అభయ్ చౌదరి కానీ అభయ్ చౌదరి కుటుంబం మీకు బాకీ ఉన్నారా? మీకు గ్రామానికి బాకీ ఉన్నానా? మీ వ్యక్తులుగా మీకు ఎవరికైనా నేను బాకీ ఉన్నానా? లేను కదా. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీకు గ్రామ మైకుల్లో చెప్తున్నారు అనౌన్స్మెంట్లు, రండి రావాల్సిందే, లేకపోతే మీ చెరువులు కొట్టేస్తానో మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. మీకు రాక తప్పట్లా. ఈరోజు నేను అదే చెప్తూ ఉన్నా. ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాం, రెవెన్యూ యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాం, కొల్లేరు గ్రామ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాం, మీ తెలుగుదేశం నాయకులను ఇబ్బంది పెడుతున్నాం, ఈరోజు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నాం. మా కుటుంబాలు ఎలాగో ఇబ్బంది పడుతున్నాయి. నేను అందుకే తెలియజేస్తున్నా. ఈరోజు అభయ్ చౌదరి చెప్తూ ఉన్నాడు, ఈ దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీ నేను వేస్తున్నాను. ఆ నిజ నిర్ధారణ కమిటీని ఈరోజు మేము చెప్తూ ఉన్నాం. మీరు కూడా దమ్ముంటే మీరు కూడా నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఈ కమిటీని కూర్చోమనండి. అభయ్ చౌదరి ఎక్కడన్నా తప్పు చేశాడని, అభయ్ చౌదరి ఆ గ్రామాల్లో ఏ వ్యక్తి కన్నా, ఇది ప్రభాకర్కి నాకు కాదు, నేను కానీ ఆ కొల్లేరు గ్రామంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా, ఆ కొల్లేరు గ్రామానికి కానీ అభయ్ చౌదరి ₹1 బాకీ ఉన్నాడా? ఈ నిజ నిర్ధారణ కమిటీ ముందు తేల్చండి. ఎందుకు ఇది? మీరెందుకు అక్కడ జనాన్ని పెట్టుకోవటం, మేమెందుకు ఇక్కడ జనాన్ని పెట్టుకోవటం? పోలీసు వాళ్ళ పాపం రోడ్ల నిండా పాపం వాళ్ళని పెట్టుకోవటం ఎందుకు? డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలకి ఇదేనా పని? ఎస్పీ గారికి రోజు లేస్తే ఇదేనా పని? కలెక్టర్లకి, ఆర్డీఓలకి, రెవెన్యూలకి ఇదేనా పని? నేను ఈరోజు చెప్తూ ఉన్నా, చింతమనేని ప్రభాకర్కే చెప్తూ ఉన్నా, నిజ నిర్ధారణ కమిటీ నేను వేస్తాను, మీరు కూడా వేయండి. నిజాలన్నీ బయటకు వస్తాయి, అప్పుడే బయటకు వస్తాయి కదా. ఎందుకు ఈ కొట్లాట్లు, ఎందుకు ఇవన్నీ కూడా? అభయ్ చౌదరి తప్పు చేశాడని నిరూపించక్కడన్నా. అభయ్ చౌదరికి ఏం అవసరం? ఆ కమిటీ చెప్పుద్ది కదా. అదే చెప్తున్నా, తప్పకుండా కమిటీ వేస్తాం, మీరు కూడా కమిటీ వేయండి. లేదు మేము ధర్నాలే చేస్తాం, అభయ్ చౌదరి ఇల్లు ముట్టడిస్తూనే ఉంటాం, అతను హతమార్చే వరకు వదలం, తన ఇంటి ముందు ధర్నాలు పెడతాం, చేస్తే చేసుకోండి, నాకేమవుతుంది, చేసుకోండి, ఏమవుద్దు నాకు, చేసుకోండి, ఎన్ని చేసుకుంటారో చేసుకోండి. ఇప్పటికే నా పొలాలు ఆపారు, ఈరోజు మా నాయకులందరినీ ఇబ్బంది పెడుతున్నారు, చెరువులు ఆపారు, ఆక్యుపైలు చేశారు, చేసుకోండి, ఇంకా చేసుకోండి, టైం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మా టైం వచ్చినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టండి. ఎవడైతే ఈరోజు అక్కడ మైకులు పట్టుకుని మాట్లాడుతున్నాడో వాడికి కూడా చెప్తూ ఉన్నా, నువ్వు కాదు ఇక్కడికి వచ్చింది, ఏ మొహం పెట్టుకున్న రోజు ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? మా గ్రామానికి న్యాయం చేయండి అన్న, కొల్లేరుని మీరు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారని ఇక్కడికి వచ్చి జేజాలు కొట్టిన వ్యక్తుల్లో మీరు లేరా? ఇదిగో అక్కడ మాట్లాడుతున్నటువంటి బ్యాచ్ అంతా ఇదే ఏలూరు ఆఫీస్కి వచ్చి నా దగ్గరికి వచ్చి కొల్లేరుని చాలా గొప్పగా మీరు చేస్తున్నారని మీ తెలుగుదేశంలో ఎంపీపీలుగా చేసినటువంటి వ్యక్తులు, జడ్పీటీసీగా చేసినటువంటి వ్యక్తులు వచ్చి మా పార్టీకి అండవాలు వేసుకుని మా దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయండి అని ప్రాధేయపడి పెద్దలందరినీ ఎంబడబెట్టుకొస్తున్నాం. మా కొల్లేరు ప్రజలకు న్యాయం చేయండి, మాకు కొంచెం మా గ్రామానికి అన్యాయం చేయొద్దు మీరని మీరందరూ మా దగ్గరికి రాలేదా? మేమందరం కూడా మా కార్యకర్తల నాయకులతో మాట్లాడి పెద్ద మనసుతో రాజకీయాలు చెయ్యం, అన్ని గ్రామాలు మాకు సమానం,
యాగనమెల్లి మాకు సమానమే, పైడి చింతపాడు యాగనమెల్లి పైడి చింతపాడులో మాకు మైనస్ వచ్చింది. అయినా కూడా అందరూ మాకు సమానమని చెప్పి అందరినీ కూడా మేము పెడితే ఈరోజు మీ అందరినీ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, అబ్బాయి చౌదరి కొల్లేరు ప్రాంతంలో ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క గ్రామానికి కానీ బాకీ లేడు. ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ వేస్తాను, మీకు కూడా దమ్ముంటే కమిటీ వేయండి. వాళ్ళ ముందే నిజ నిర్ధారణ కమిటీ కూడా మా నాయకులతోనే వేస్తాను, మీరు కూడా వేయండి. వాస్తవాలే ప్రజలకు తెలుస్తాయి. అప్పుడే తెలుస్తుంది ఈరోజు ఈ వైరం అబ్బాయి చౌదరికి ప్రభాకర్కి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడలో మీరందరూ కూడా భాగస్వాములు కావద్దు. మీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీరు అక్కడ కోట దెబ్బ దగ్గర పెట్టినటువంటి ఆడపిల్లలు నాకు ఫోన్ చేస్తున్నారు. మాకేం కర్మన్నా ఇది, మేము ఎందుకు వచ్చాం? మీరు మాకు మా చెరువును తవ్విచ్చారు, మాకంత భోజనం పెట్టారు, మీరు వస్తే మేము పువ్వులు వేసాం, అదే చేతులతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చోబెట్టిన ఏడుస్తూ ఆడపిల్ల ఫోన్ చేస్తే ఈరోజు మా సూరిబాబు గారు ఈ తోటల్లో పడి వస్తూ ఉంటే మీ నాయకులు చెప్తూ ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పడిపోతున్నాం, మేము భరించలేక అక్కడికి వస్తున్నాం, తప్పు లేకపోయినా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. సరే, అన్నీ నేను మాట్లాడను. మా నాయకులు ఇబ్బంది పడుతున్నారు, మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, జిల్లా యంత్రాంగం కూడా ఇబ్బంది పడుతుంది. అందుకే అందరికీ తెలియజేస్తున్నా, అబ్బాయి చౌదరి ఏ తప్పు చేయలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, దెందులూరు నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, రాజకీయాలను మంచిగా చేద్దామని రాజకీయంలోకి వచ్చా. నేను ఏ తప్పు నేను చేయలా. అబ్బాయి చౌదరి ఏదైనా తప్పు చేశాడని నిరూపించండి, నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నాను. ఆ కమిటీలో అబ్బాయి చౌదరికి మీరు ఎవరన్నా ₹1 ఇచ్చారని మీరు నిరూపించండి, రాజకీయాలు మానేస్తానని చెప్తున్నా. కాబట్టి మరొక్కసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా ఈరోజు పొలాల్లో నుంచి, తోటల్లో నుంచి నాకేదో జరిగిపోతుంది, అబ్బాయి చౌదరి అన్నని ఏదో చేయబోతున్నారు, వీళ్ళు ఇక్కడే ప్రోగ్రాం పెట్టుకున్నారని చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తోటలెమ్మడబడి మేమేం చేసామో నాకు తెలియట్లా. ఈ కుటుంబం వీళ్ళందరి రుణం ఎలా తీర్చుకోవాలో నాకు ఈ రోజుకి తెలియట్లా. ఇంతమంది వచ్చినందుకు వాళ్ళందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ, మేము వేసేటువంటి ఈ కమిటీలో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా వేయండి. మీరు కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి, మీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో వేయండి. ఈరోజు అబ్బాయి చౌదరి ఏదైనా గ్రామంలో తప్పు చేశాడో అప్పుడే తెలిసిపోతుంది కదా. నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కూడా కోరుతూ ఉన్నా. అదేవిధంగా మీరు కూడా కమిటీలో భాగస్వాములు అవ్వండి, నిజాలు వాస్తవాలు ప్రజలకి తెలుస్తాయని చెప్పి కూడా ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.